వైజాగ్లో ఇప్పుడు బాగా మారుమోగుతున్న ప్రాంతం ఎండాడ. ఎండాడలో ఇప్పుడైతే మనం ఎంకే గోల్డ్ కోస్ట్కి వచ్చామండి. ఇక్కడైతే ఈరోజు హోమ్ టూర్ చేద్దామని వచ్చాం. ఎంకే గోల్డ్ కోస్ట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే ఒక ఫ్లాట్ ₹1,00,00,000 నుంచి ఉంటుందండి. 1,50,00,000 వరకు ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్ అయితే. ఇక్కడైతే చూడండి నడడానికి అయితే ఫుట్ పార్క్ కూడా ఉంది, నడిచి వెళ్తారు అలాగా. ఒక్కొక్క ఫ్లాట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుందండి, అలా ఉన్నాయి ఫ్లాట్స్. మనమైతే ఫస్ట్ ప్రతి ఫ్లాట్కి కూడా ఒక లాంజ్ ఉంటుందండి. ఇదైతే ప్రతి ఫ్లాట్కి ఇది లాంజ్ 1. ఈ లాంజ్ లోపల నుంచి మనం ఎంటర్ అవ్వాలండి. ఎంటర్ అయితే అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఫస్ట్ లాంజ్లో వెళ్ళి కూర్చోవడానికి కొంచెం చైర్స్ అవి ఉంటాయండి. ఇక్కడైతే సోఫాలు, చైర్లు అవన్నీ కూడా. ఇక్కడైతే మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఏదైనా అవసరమైతే వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇక్కడ ఈ లాంజ్లో ఇలా ఉంటాయండి. లాంచ్ తర్వాత లోపలికి వెళ్ళి చూశానండి, చాలా పెద్ద పార్క్ ఉంది. ఇదైతే చాలా అద్భుతంగా ఉందండి ఈవినింగ్ టైంలో. ఇక్కడైతే రిలాక్స్ అవ్వచ్చు, మామూలుగా ఉండదు ఈ పార్క్లో. చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి ఈ పార్క్లో, అలా ఉంది ఈ పార్కు. ఇంకా అక్కడ కానీ కూర్చుంటే ఇంకా ఇవన్నీ మర్చిపోవచ్చు, అలా ఉంది. చూడండి ఎలా ఉంది ఈ పార్కు. ఇక్కడైతే వాటర్ మౌంటైన్ ఉంది అండి. ఈ వాటర్ మౌంటైన్లో అయితే బుద్ధుడి విగ్రహం పెట్టారు. అదైతే లైటింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ అపార్ట్మెంట్స్ కూర్చొని చూస్తే అబ్బాబ్బా ఏముందంటే కళ్ళు చెదిరిపోతున్నాయి చూడడానికి, మామూలు లేదు, అలా ఉంది. అయితే లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లిఫ్ట్లు ఉన్నాయండి. ఒక్కొక్క ఫ్లాట్కి 3 లిఫ్ట్లు ఉంటాయి. మనమైతే ఒక లిఫ్ట్లో ఎక్కాం. అది మనం 10th ఫ్లోర్కి వెళ్ళాలి. లిఫ్ట్లో మనం లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు ఇలా చూడండి ఎలా ఉంటుంది లోపల ఒక్కొక్క అపార్ట్మెంట్కి వెళ్ళడానికి. మనమైతే వెళ్ళిన తర్వాత చాలా స్పీడ్గా లిఫ్ట్ అయితే మామూలు లేదండి. 2 మినిట్స్లో మనం మొత్తం 15 ఫ్లోర్లు ఎక్కించేసింది. మనమైతే 10th ఫ్లోర్కి వచ్చేసాం. 10th ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత పైనుంచి ఇందాక చూసాం కదా, ఆ పార్క్లో ఒకసారి తీద్దామని చెప్పేసి పైనుంచి తీసాను. చూడండి ఎలా ఉందో. పైనుంచి కిందకి చూస్తుంటే మరో ప్రపంచంలో ఉందండి ఇదైతే మాత్రం. ఇక్కడైతే ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే ఏ ఫ్లాట్కి వెళ్ళాలో అక్కడ నెంబర్స్ ఉంటాయండి. అది చూసి మనం ఆ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత అయితే నేను ఇంకా లోపలైతే తీయలేదు వీడియో, బయటకు వచ్చేసాను. ఇంక చూస్తుంటే నాకు అసలు వెళ్ళబుద్ధి వేయలేదండి బయటికి, అలా ఉన్నాయి ఒక్కొక్కటి. నెక్స్ట్ వీడియోలో రూమ్స్ ఎలా ఉంటాయో ఇన్సైడ్ చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.